చూడండి, మీరు చూసుకోవచ్చు. మనం అయితే ఇప్పుడు మన అమరావతిలో ఈ కెనాల్స్ కి సంబంధించి కొండవీటి వాగు పాలవాగు పనులు అయితే జరిగినాయి కదండి. ఇప్పుడైతే మనం గ్రావిటీ కెనాల్ అండి, రెండు కెనాల్స్ కన్నా ఇది చాలా లోతుగా తవ్వుతున్నారు అనమాట. అది కాక కొండరాయి ప్రాంతం. మీకు ఇక్కడ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది పూర్తిగా చూపిస్తా అండి. మీరైతే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక గంట సింబల్ అయితే ఆన్లో పెట్టుకోండి. మనం వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చిందండి. అమరావతిలో ఏం పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది మీరు ఇంట్లో ఉండే తెలుసుకోవచ్చు అనమాట. పదండి, వీడియో మీకైతే చూపిస్తాను. ఇక్కడ E7 రోడ్డుకి సంబంధించి ఇదేంటంటే అండి గ్రావిటీ కెనాల్. మీరు చూడొచ్చు, ఈ గ్రావిటీ కెనాల్ ఏంటంటే అండి మొత్తం 8.8 కిలోమీటర్లు అండి. మీరు చూసుకుంటే మొత్తం అయితే మామూలుగా ఉంటుందండి. దుమారం లేపుతున్నారండి ఈ వాహనాలతో. పెద్ద పెద్ద టిప్పర్లు తిరుగుతున్నాయి అనమాట, జాగ్రత్తగా వెళ్ళాలి. అలాగే ఈ గ్రావిటీ కెనాల్ మొత్తం 8.8 కిలోమీటర్లు అండి. ఇదేంటంటే మనకి మొత్తం ఈ సిరీస్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం దీనికి కనెక్ట్ అవుతాయండి. దీని మీద నుంచి పాస్ అవుతాయి అనమాట. ఏంటంటే దానివల్ల దీని మీద ఈ బ్రిడ్జెస్ అనేవి నిర్మించాల్సి వస్తుంది అనమాట. చూడొచ్చు, ఆల్రెడీ ఇవన్నీ గతంలో నిర్మించిన గడ్డర్లు కానీ ఇవన్నీ మనం గమనించవచ్చు ఇక్కడ. అలాగే ఇక్కడ బ్రిడ్జికి సంబంధించి E7 రోడ్ అండి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి అనమాట. అవి అయితే నేను మీకు క్లియర్ గా చూపిస్తా ఇక్కడ నుంచి ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది. ఈ మొత్తం బ్రిడ్జ్ ఈ రాడ్ బెండింగ్ వర్క్స్ పూర్తవుతుండో పాటు ఇక్కడైతే ఇప్పుడు ఈ రెడీమిక్స్ నింపడం ఇలాంటి పనులు అయితే జరుగుతున్నాయి అనమాట. ఇవి మీకు చూపిస్తాను. ముందు వైపు చూడొచ్చు, మీరు చూడొచ్చండి. ముందు వైపు E7 రోడ్డుకి సంబంధించి పనులు ఎలా జరుగుతున్నాయో బోర్డు కూడా ఉంది. మీరు E7 చూడండి, మొత్తం చూడొచ్చండి మీరు ఎలా ఉంది ఏంటి అనేది. E7 రోడ్డుకి సంబంధించి పనులండి. దాని మీద బ్రిడ్జి నిర్మించడం అయితే జరిగిందనమాట. చూడొచ్చు, దానిలో ఈరోజు ఏంటంటే కాంక్రీట్ మిశ్రమాన్ని అయితే నింపుతున్నారండి. అలాగే ADCLకి సంబంధించి ఆఫీసర్లు అయితే వచ్చారండి, చెక్ చేస్తున్నారు. పనులు అనేవి చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి అనమాట. నేను ఇలాగే అమరావతిలో ఎక్కడ ఏం పనులు జరుగుతున్నాయి అనేది ప్రతిదీ మీ ముందుకైతే తీసుకొస్తానండి మన ఛానల్ ద్వారా. చూడొచ్చు, ఇదిగోండి ఇలా కాంక్రీట్ మిశ్రమాన్ని అయితే నింపుతున్నారు అనమాట. ఆల్రెడీ రాడ్ బెండింగ్ వర్క్స్ అన్నీ జరిగినాయండి. ఈ బ్రిడ్జి ఏంటంటే కొత్త పద్ధతిలో నిర్మిస్తున్నారండి. మొత్తం ఏంటంటే ఈ అచ్చునైతే అమరుస్తారండి. అమర్చిన తర్వాత దీని మీద కాంక్రీట్ మిశ్రమాన్ని అయితే నింపుతారనమాట దీనిలో. చూడొచ్చు మీరు. అలాగే ముందు వైపు అయితే E7 రోడ్డుకి సంబంధించి పనులు జరుగుతున్నాయండి, అవి కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ కూడా చూడొచ్చు, N16లో ఏంటంటే ఈ గతంలో ఈ డ్రైనేజీ డెక్కలకు సంబంధించి పనులు అయితే జరిగినాయి కదండి. అవి ఎక్కడెక్కడైతే బ్యాలెన్స్ ఉన్నాయో అవి ఇప్పుడైతే జరిగినాయండి పనులు. చూడొచ్చు మీరు. ఇది ఏంటంటే గ్రావిటీ కెనాల్ మీద నిర్మిస్తున్న బ్రిడ్జ్ అండి. ఒకసారి మీకు అటువైపు నుంచి చూపిస్తా క్లియర్గా. చాలా స్పీడ్గా జరుగుతున్నాయండి పనులు అయితే. ఎక్కడికక్కడ సెక్యూరిటీ కూడా ఎక్కువ ఉందండి. మనం ఒక్కొక్కసారి వీడియో తీయడానికి కూడా కుదరట్లేదు అనమాట. ఏంటంటే మనం ఇంకా అటువైపు నుంచి ఇటువైపు నుంచి తీయడం ఏదో ఒకటి చేస్తున్నాం అండి. పర్మిషన్లు అయితే ఎక్కువ తీసుకోమని అయితే చెప్తున్నారనమాట. మనకేమో పర్మిషన్లు ఇప్పించే వాళ్ళు ఎవరు లేరండి. మనం ఇంకా ఇలాగే తీసి చూపిస్తున్నాం అనమాట మీకు. చూడొచ్చు మొత్తం ఎంత పెద్ద బ్రిడ్జో. కాలువ కూడా చాలా వెడల్పండి, దగ్గర దగ్గర 135 మీటర్లు ఏమో వెడల్పు అనమాట. చూడొచ్చు కాలువ మొత్తం. ఇది కాక ఈ కాలువకి సైడ్లు ఏంటంటే ఈ గడ్డితో బెడ్డింగ్స్ కానీ ఇవి నీట్గా వస్తాయండి. వచ్చి దీనిలో బోటింగ్, ఇష్కార్లు ఇవన్నీ చేస్తారనమాట. ఇక్కడ చూడొచ్చు ఆఫీసర్స్ అయితే చెకింగ్ చేస్తున్నారండి.
ఈ వర్క్స్ మీద ఒక అవగాహన కోసం చూడొచ్చు. మొత్తం ఎలా నింపుతున్నారు ఏంటి అనేది చూపిస్తా చూడండి. ఇక్కడ ఏంటంటే అండి కొంచెం ఈ కెనాల్కి తవ్వుతా ఇక్కడైతే ఆపారనమాట, ఇలా రోడ్స్ ఉన్న సాట. ఎందుకంటే ఈ మట్టి అనేది కొంచెం ఈ బ్రిడ్జి పనులకి యూజ్ అయిద్దండి. దాని తర్వాత లోతుగా తవ్వచ్చు. ఇంకా ఈ కాలం ఎంత లోతుందో అది కూడా చూపిస్తాం మీకు. చాలా లోతుగా తవ్వుతున్నారండి. దగ్గర దగ్గర ఒక 25 అడుగులు లోతు ఉండిద్ది అనమాట ఈ కాలువ తవ్వేది. లోతు చాలా లోతు అండి. ఈ బ్రిడ్జి దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇంకా లోతు తవ్వాల్సి వచ్చింది. ఇక్కడ చూడొచ్చు మీరు మొత్తం ఈ రాడ్ బెండింగ్ వర్క్స్ కానీ ఇంకొక స్టెప్ అయితే తీసుకుంటున్నారండి. స్టెప్ 2 తీసుకుంటున్నారు అనమాట బ్రిడ్జి పనులు. మొత్తం నేను ఒక వారంలోనే పూర్తయిందండి. నేను వారం కిందట వచ్చినప్పుడు కూడా ఏమీ పనులు అయితే జరగలేదన్నమాట. ఇప్పుడు ఏంటంటే వర్కర్స్ పెరగడంతో పాటు ఈ పనులు బాగా జోరందుకున్నాయండి. అమరావతి 2.0 మొదలైందనే చెప్పుకోవాలి. చాలా వేగంగా పనులు అనేవి జరుగుతున్నాయి ఎక్కడ చూసినా కానీ. ఇదిగోండి చూడండి, ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తా ఈ కాంక్రీట్ మిశ్రమాన్ని ఎలా నింపుతున్నారు ఏంటి అనేది. ఇదే లైన్లో ఏంటంటే అండి, ఇదిగోండి అటువైపు లారీ వెళ్తుంది కదా, అదే లైన్లో ఏంటంటే మనకి బాలకృష్ణ గారిది బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ అయితే ఒకటి ఉందండి అటువైపు. అలాగే ఇక్కడ కూడా చూడొచ్చండి, ఒక క్రేన్ అయితే కొన్ని మెటీరియల్ అయితే తీసుకొస్తుంది అనమాట. ఇదిగోండి అది మొత్తం E7 రోడ్డుకి సంబంధించి పనులండి. ఒకసారి మీకు అటువైపు వెళ్ళి చూపిస్తా. ఇదిగోండి అలాగే ఆ చివరి జెసిబీలు ఉండటాన్ని కూడా మనం గమనించవచ్చండి. ఈ డ్రైనేజీ డెక్కులు కానీ, మధ్యలో పవర్ సప్లయింగ్ డెక్స్ కానీ వాటికి సంబంధించి నిర్మాణం అనేది జరుగుతుందన్నమాట. ఇదిగోండి ఇప్పుడే కాంక్రీట్ మిశ్రమం అయితే తీసుకొచ్చారండి, వాస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయితే మరి మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట సింబల్ అనేది ఆన్లో పెట్టుకోండి. మనం ఏ వీడియో పెట్టినా ముందు మీకైతే నోటిఫికేషన్ ద్వారా వచ్చిద్దండి. అలాగే అమరావతిలో ఏం పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది మీరు ఇంట్లో ఉండే చూసే విధంగా నేనైతే ప్రతి వీడియో కవర్ చేసి మీకైతే చూపిస్తాను అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.